అల్వాల్ సర్కిల్ కానాజీగూడ 195 డివిజన్ ఇందిరానగర్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తమ ప్రాంతంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేస్తారని తెలిపారు. స్థానిక ప్రజల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారులతో నిరంతరం చర్చించి వారి సహకారంతో ఈ రేషన్ దుకాణాన్ని బస్తీలోనే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఇంతకాలం రేషన్ బియ్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. ఇకపై ఆ సమస్యలు తొలగిపోయి బస్తీ ప్రజలకు తమ ప్రాంతంలోని రేషన్ సరుకులు సులభంగా అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వార్డు మెంబర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ మోసిన్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుంచి బస్తీలో రేషన్ షాప్ కోసం ఎదురు చూస్తున్నామని, ఎట్టకేలకు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి చొరవతో తమ బస్తీకి రేషన్ షాప్ రావడం, ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, రేషన్ దుకాణం డీలర్ సంజీవరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, సయ్యద్ మోసిన్, డోలి రమేష్, తాజుద్దీన్, సురేష్, వీరేశం, మహమూద్ దేవేందర్, రాజు, ఆశా, శంకర్, ప్రభాకర్, ప్రకాష్ గౌడ్, సుదర్శన్, ముత్యాలు, రాజ్ కుమార్, కన్నా, సంపత్, స్థానిక బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. పాత 135 డివిజన్లో మేము చాలా ఏళ్ళ నుంచి రేషన్ షాప్ కోసం కొట్లాడుతూనే వచ్చినాం. సో ఈరోజు మన ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్న ద్వారా ఇది శాంక్షన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ రాజన్నకే థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇవాళ మా అల్వాల్ ప్రాంతం వెంకటాపురం డివిజన్లో కనాజీగూడ కిందికి మా బస్సు వస్తుంది రాజీవ్ గాంధీ నగర్లో. మా పోరాట 12 సంవత్సరం పోరాట ఫస్ట్ మా కనకన్న ఉండే ఎమ్మెల్యే ఆలే చెప్పినాం, మైనపల్లి సాబ్ చెప్పినాం, కాలే. ఈ సార్ వచ్చిన ఫస్ట్ టార్గెట్ మారి మాకు బస్తీలో రేషన్ కావాలని అడిగినాం. మేము రాజన్న ఏమని అడిగిండు, మీకు ఏం కావాలన్నా, మాకు राशन शॉप काल सर यही होती आपको मैं राशन दुकान दिलाता हूँ, आप हमारे साथ दो बराबर हमको साथ दिए. और वो बात भी हमारे आज हमारे एमएलए साहब राशन दुकान दिलाए, उसके लिए हम बहुत खुश हैं और आगे भी इंशाल्लाह एमएलए साहब के साथ हैं. बहुत बहुत शुक्रिया. और एक बात साहब, एक रोड का प्रॉब्लम हमारे पास, एक रोड दिला दो. हमारी बस्ती में कोई प्रॉब्लम नहीं, वो रोड भी आप दिला दो. उम्मीद है इंदिरा नगर वासुలు, రాజీవ్ గాంధీ నగర్ వాసులు ఎప్పటి నుంచో మా ఏరియాలో రేషన్ షాప్ ఉండాలని కోరుకున్నారు. మేము ఎంఎస్ఓ తోటి డిఎస్ఓ తోటి రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న అధిక కార్డులను దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా రేషన్ షాప్ డీలర్లను కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళని కూడా ఒప్పించి, ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి చనిపోయిన సందర్భంగా రేషన్ షాప్ని వేరే వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. అటాచ్ చేసిన రేషన్ షాప్ని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించుకొని ఇలా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇందులో ముఖ్యం ఇది ఎందుకు ప్రాముఖ్యం సంతరించుకుంది, ఇప్పుడు ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. రెండోది ఏంటంటే 3 నెలలకు ఒకేసారి ఇవ్వడం మూలాన వాళ్ళని ప్రతి దగ్గర పోయి ఆటోలలో ఒక 4-5 కిలోమీటర్లు పోవాలంటే వాళ్ళకందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇవాళ ఇంటి దగ్గరికి ఇంటి పక్కకు ఒక రేషన్ షాప్ ఉండడం మూలాన మనకు 1200 కార్డులను మించి ఒక రేషన్ షాప్ ఉండకూడదు అనే నిబంధనను దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ షాప్ని ఇచ్చినందుకు ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా ప్రజలు కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మొత్తం బస్తీ ఏరియా, ఎందుకంటే ప్రతిసారి రేషన్ షాప్ పోయి ఆటోలో తెచ్చుకోవాలంటే ఆటోకు కూడా 200-300 కిరాయి ఖర్చు కూడా తప్పుతున్నందుకు వాళ్ళకి సంతోషంగా